నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందంటే సొసైటీలో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. బట్ మగవాళ్ళకి అన్యాయం జరిగిందంటే మాత్రానికి చాలా తక్కువ మంది మాట్లాడతారు అంటూ శేఖర్ భాష మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు మనం చూసాం. తాజాగా దీనికి సంబంధించి హీ టీమ్స్ అంటూ ఒక కమిషన్, అంటే మగవాళ్ళకు కూడా ఒక కమిషన్ రాబోతుందని, దానికోసమే మేము ఫైట్ చేస్తున్నామంటూ శేఖర్ భాష గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అసలు హీ టీమ్స్ ఎందుకు రావాలి, అసలు దీని వెనకాల రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మొదటి నుంచి కూడా మీ గలమంతా కూడా మగవాళ్ళకి సపోర్ట్ గానే నించున్నారు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే కూడా కంప్లీట్లీ మగవాళ్ళ వైపే మీరు స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకాస్త ఓపెన్ అయ్యారేమో అనిపిస్తుంది. షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ రావాలి, మగవాళ్ళకు కూడా కమిషన్ రావాలి అన్నట్టుగా ఇప్పుడు మీ ఏదైతే ఆ యుద్ధం ఉందో ఇంకాస్త ఒక స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. నాకు కొంతమంది బాధితులు కూడా మిమ్మల్ని కలిసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి ఈ ఎపిసోడ్? అంటే ఇంతమంది బాధితులను చూసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి లీగల్ సిస్టంలో వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చట్టాలే లేవు. కొన్నిసార్లు వ్యవస్థ సర్లే మగవాడు కదా నువ్వు నించో, అమ్మ మీరు కూర్చోండి, సార్ రెస్పెక్ట్ లేడీస్ పర్లేదు. కానీ మగాడిని ఒక దోషిలాగా, అంటే ఎలా ఉంటుందంటే స్టోర్టపురం దొంగల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ ఊళ్ళో ఏదన్నా దొంగతనం జరిగితే ముందు వెనక చూడకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు. బట్ బై డిఫాల్ట్ వాడు దొంగ. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బై డిఫాల్ట్ దొంగలు. అలాగే మీరు కొన్ని ఊళ్ళలో పోతే ఆ ఊళ్ళల్లో బాగా వెనకబడిన ఊళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఫస్ట్ మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నా ఇంట్లో దొంగతనం జరిగిందని వాడిని పిలిచి ఫస్ట్ నీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు. ఓకే, నీ క్యాస్ట్ పలానా బట్టి నేను డిసైడ్ చేస్తాడు అన్నమాట వాడు. అలా ఇవాళ రేపట్లో ఏమైందంటే మగాడు బై డిఫాల్ట్ వాడే చేసి ఉంటాడు. ఓకే, అమ్మాయి బై డిఫాల్ట్ పాపం అమ్మాయికురాలు, అమ్మాయి బై డిఫాల్ట్ విక్టిమ్, అబ్బాయి బై డిఫాల్ట్ కల్పిట్ అనే కోణంలో మన చట్టం ఈ సిస్టమ్ అనేది ఉంది. ఎందుకు నేను పడాలి? నేను తప్పు చేయకపోయినా కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన మీడియా మిత్రుడు రీసెంట్గా మీలాగే ఒక రిపోర్టరు ఒక అమ్మాయిని ప్రేమించాడు. నేను కరెక్ట్ ఒక 2 వారాలు కూడా జరగలే ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నారు. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది. వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. చెప్పి చూశారు అమ్మాయికి, అయినా కూడా అమ్మాయి అబ్బాయి కాస్త తిరుగుతున్నారు. ఫైనల్గా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వెళ్ళి షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చింది. సో పట్టణం రాడని చెప్పి పట్టుకొచ్చారు. రిపోర్టర్, ప్రముఖ ఛానల్ రిపోర్టర్ అయినా కూడా తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి ఫోన్ ఉంచుకొని ఏమున్నాయి ఆ ఫోటోలు గిటోలు అన్ని వాళ్ళకి సంబంధించిన లవ్ ఫోటోలు, మెసేజ్లు, చాట్లు మొత్తం డిలీట్ చేసేసి ఇంకోసారి అమ్మాయి జోలికి రాకూడదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంటే లేదు సార్, అమ్మాయి నేను ప్రేమించుకున్నా సార్, నేను అంబడపడట్లేదు సార్ అని చెప్తే అమ్మాయి ఏమా అవునా అంటే ఆమె అవునన్నట్టుగా కాదన్నట్టుగా, అంటే వాళ్ళ అమ్మ బెదిరింపులు ఉంటాయి కదా. సో ఇలా జస్ట్ లైక్ మీరు కోర్టు సినిమాలో ఎలా మ్యానిపులేట్ చేస్తారు చేసేసరికి సరే వీడికి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి అమ్మాయి జోలికి రాదు. ఇలాగే సగం షీ టీమ్స్లో ఏంటంటే కంప్లైంట్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ దాకా కూడా పోదు, తీసుకొని ఆ ఫోన్ గుంజుకొని అవన్నీ క్లియర్ చేసి పంపించేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి రియలైజేషన్ స్టార్ట్ అయింది, గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. నా వల్ల వీడి వాళ్ళ దోషిలాగా పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నించోవాల్సి వచ్చింది, ఏ తప్పు చేయకుండా. అమ్మాయి బాధ అంతర్మాత్రం. ఓకే, ఒక జరిగిన నెక్స్ట్ రోజే అమ్మాయి వచ్చేసింది ఇంట్లో నుంచి, అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది. ఓకే, లెటర్ వెళ్ళిపోయి ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళ అమ్మాయి చేసేది ఏం లేదు ఇంకా అంతే. సో అంటే వీడు చెయ్యని తప్పుకి కూడా పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని తలదించుకొని నించోవాల్సిన పరిస్థితి. ఓకే, బై డిఫాల్ట్ మగాడు, బై డిఫాల్ట్ ఇంకొక విక్టిమ్ ఉన్నాడు, వాడి ఇట్లాగే ఒక అమ్మాయి, ఆవిడ లాయర్, ఆవిడని ప్రేమించడం అంటే ఒక కేసు కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత ఆ అమ్మాయి నాకు నువ్వు అక్కర్లేదు, నాకు వేరే వాడు ఉన్నాడని చెప్పి వీడిని లైట్ తీసుకుంది. సో వీడు తర్వాత సర్లే హర్ట్ అయ్యాడు, ఏదో అయింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసి అట్లీస్ట్ అని చెప్పి మాట్లాడితే ఈ డబ్బు నీకు ఇవ్వాలా అని చెప్పి కేసు పెట్టింది. సో కేసు పెట్టింది అని చెప్పి వీడు దాని మీద ఇది చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ వీడి మీద ఇంకో కేసు
ఇంకో కేసు, అలా 3 కేసులు పెట్టారు. ఓకే. సో ఇలా పెట్టినప్పుడు వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వీడికి చెప్పిన మాట వీడియో చెప్తాడు, యు ఆర్ గిల్టీ అంటిల్ యు ఆర్ ప్రూవన్ ఇన్నోసెంట్. అంటే బై డిఫాల్ట్ మగాడనేవాడు గిల్టీ, నువ్వు ఇన్నోసెంట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి తప్ప నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నిన్ను తప్పుడోడుగానే మేము చూస్తాం. ఓకే. ఎంత దారుణం అండి ఈ సిస్టమ్. ఏం పాపం చేసా అంటే మగాడిగా పుట్టడమే కదా, జస్ట్ బికాస్ ఆఫ్ ద జెండర్ యు ఆర్ మేకింగ్ మగాడు యాజ్ ఎ కల్ప్రిట్ బై డిఫాల్ట్. ఆడది 3 పిల్లల్ని చంపేసింది, మనం కన్న పిల్లల్ని చంపేస్తే ఫస్ట్ ఎవరిని పట్టుకెళ్ళారు తెలుసా? వాళ్ళు ఆయన పట్టుకెళ్ళారు. అంటే ఇప్పుడు ఆ కేసు విషయానికి వస్తే ఆయన పట్టుకెళ్ళారంటే ఈమె కూడా యాక్చువల్గా కాన్షియస్లో లేదు. మేబీ ఆ ఇషమన్నం ఏమో కూడా కొంచెం తినుండొచ్చు. అంటే జనాల్ని నమ్మించడం ఆవిడ తప్పే, నేను తప్పలేదని అనట్లేదు. మేబీ జనాల్ని నమ్మించడం కోసం కొంచెం తినొచ్చు. సో ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అనుమానిస్తారు సార్ ఎవరైనా కూడా. అదే అండి, ఇప్పుడు తమాషా మీకు ఒక ఇదే కనుక రివర్స్లో జరిగి ఉంటే మీకు ఇదొకటే కాదు, ఎన్నో కేసులు. ఫస్ట్ అంటే మగాడనే వాడిని తీసుకెళ్ళి లోపల వేయండి, ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి అంత ఇది కూడా చేయరు. ఓకే. రీసెంట్గా ఒక ఆవిడ ఎవరో ఒక సింగర్, చాలా ఫేమస్ సింగర్, ఆత్మహత్యాయత్నం ట్రై చేసింది. వాళ్ళ ఆయన ఎక్కడో ఉన్నారు, ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఆయన అలర్ట్ చేసి మా ఆవిడ తలుపు తీయట్లేదట, అసలు అపస్మారక స్థితిలో ఉంది, వెళ్ళి గమనించండి అండి. ఆయన అంతటికి ఆయన ఎక్కడో ఢిల్లీలోనో కేరళలోనో ఉండి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ తలుపులు పగలగొట్టి మొత్తానికి ఆవిడని రెస్క్యూ చేసి హాస్పిటల్లో పెట్టారు. ఆయనే కదా ఫోన్ చేసి సేవ్ చేసి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చట్టంలో ఉంటుందట. రీసెంట్గా ఒక సినిమాలో నేను చూసాను, 7 ఏళ్లలోపు భార్యకి ఏదన్నా అయితే ఏ రకంగా అయినా కూడా మగాడే ఫస్ట్ అక్యూజ్డ్ వన్. అదే మగాడికి ఏదన్నా అయితే భార్య అక్యూజ్డ్ కాదు. సో ఏంటంటే చట్టం బై డిఫాల్ట్ మగాడు అనేవాడు ఒక వెధవ, మగాడు అనేవాడు ఒక దోషి బై డిఫాల్ట్. నేను అలా చూసే ఒక వ్యవస్థను తయారు చేశారు వాడు. సార్ రాముడు కూడా మగాడే కదా సార్. రాముడిని మనం ఎంత గొప్పగా పూజిస్తాం. ఏ రోజు కూడా సీతమ్మూరిని అడవుల్లో వదిలేసినా కానీ, అగ్ని పరీక్ష పెట్టినా కానీ ఏంటి అని మాట్లాడారు తప్పితే ఏ రోజు కూడా రాముడిని నిందించలేదే. మరి ఇక్కడ మగాళ్ళకి అన్యాయం అంటే మేబీ అటు ఇటు చూస్తారేమో కానీ ఇమీడియట్గా మగాళ్ళకి. రాముడి టైంలో ఎక్కడున్నాయి సార్ చట్టాలు? ఇవన్నీ కూడా మనం చేసుకున్న చట్టాలు. రీసెంట్గా మన కర్మకి ఏంటంటే ఇప్పుడు మహిళా ఓట్లు అనేవి చాలా కీలకంగా మారిన విషయాలు. అంటే మగాళ్ళ ఓట్లు అటు ఇటు పోవచ్చు, లేకపోతే మెజారిటీ ఇప్పుడు హిందువుల ఓట్లు అటు ఇటు పోవచ్చు, మైనారిటీ ఓట్లు మాత్రం గంపగుత్తగా పడతాయి అనే ఒక చిన్న లాజిక్ పట్టుకుంటారు మన పొలిటీషియన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే చట్టాలు లేకపోతే రిజర్వేషన్లో వీళ్ళకి అనుగుణంగా చేస్తే మనం ఈ ఓట్ బ్యాంక్ని అంతా కూడా చేయొచ్చు అనే కోణంలో రకరకాల చట్టాలు చేసుకుంటూ వచ్చారు. ఎలా మీరు గమనించండి, అంటే ఒక రిజర్వేషన్ ఇచ్చారంటే మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్, ఇలా రిజర్వేషన్లు పోతూనే ఉంది. అలాగే లేడీస్కి సంబంధించిన చట్టాలు చూసుకుంటే ఎప్పుడో నాకు ఎవరో చెప్పారు, ఒక ఈ 498A రాకముందు 498Aలో అంటే వరకట్నం కావచ్చు, గృహహింస కావచ్చు, వీటికి సంబంధించి మగాడిని తీసుకెళ్ళి లోపలేయచ్చు. మగాడినే కాదు, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, అదే మగాడి తండ్రి, తల్లి, ఆడబిడ్డ ఎవరున్నా సరే అందరినీ, ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి లోపలేసి అరాచకమైన చట్టం. దాన్ని తీసుకొచ్చి ఎన్ని కుటుంబాలని వేధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీరు వినండి. ఇది దిస్ లుక్స్ లైక్ ఎ లీగల్ టెర్రరిజం అని సుప్రీంకోర్టు నోటి నుంచి వచ్చిన మాట. ఓకే. ఒక సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నత న్యాయస్థానంలో ఉన్న జడ్జి గారి నోట వచ్చిన మాట ఇది. లీగల్ టెర్రరిజం లాగా తయారైంది ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని. 100కి 99% కేసులు ఇటువంటివి. అంటే నిజంగా అసలు చట్టాల్లో మగవాళ్ళకి ఫేవర్గా ఆడవాళ్ళకి ఫేవర్గా అంటూ ఏమన్నా ఉందా సార్ అసలు ఆ వేరియేషన్? మీకు డైరెక్ట్గా ఇప్పటిదాకా సిస్టమ్స్ గురించి చెప్పాను, మీకు చట్టం గురించి చెప్తాను. సెక్షన్ 493 ఈ చట్టం ఏం చెప్తుంది? గృహహింస కాదు, అది 498. ఓకే. సారీ, 493 గృహహింస. అది కూడా ఆడవాళ్ళే పెట్టగలిగారు. అసలు ఇది మర్చిపోతానేమో, ముందుగా చెప్పేస్తాను. మీరు 493కి వస్తాను, అంతకన్నా ముందు 498Aలో మీరు అనుకుంటున్నట్టుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కాదండి. మళ్ళీ ఇక్కడ వైఫ్ లేకపోతే ఉంచుకున్నదో, లేకపోతే ప్రియురాలో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, వాట్ ఎవర్, ఈ కోణంలో అంటే లవ్తో పాటు లస్ట్ కూడా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అట్ ద పొజిషన్ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు తప్ప
ఒక అత్తగొర్ర మహిళే కదా, ఒక కోడలు బాగా బలంగా దిట్టంగా ఉండి మొగుడు ఆఫీస్కి వెళ్ళంగానే ఆవిడకి అన్నం పెట్టకుండా ఆవిడని కింద కొడేసి నాన్న కొట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూసాం కదా మనం. మరి ఏ అత్త అయినా సరే ఆ ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయగలదా? ఆవిడకి ఏమన్నా సాక్ష్యాలు చట్టాలు ఉన్నాయి? లేవు. ఒక ఆడబిడ్డ, సార్ మా అన్నయ్య భార్య రోజు నన్ను టార్చర్ చేసుకొని తంతుంది సార్ అని చెప్పి ఒక ఆడబిడ్డ వెళ్ళి కేసు పెట్టగలుగుతుందా? లేదు. WPS అంటే మన ఒక లాయర్ గారు అభివర్ణించారు, వైఫ్ పోలీస్ స్టేషన్ అది. సో మీకు ఇంకొక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. హన్సిక ఉన్నారు కదా, హన్సిక మోట్వాని హీరోయిన్, దేశముద్రలో కూడా చేశారు. ఆవిడ మీద 498 పెట్టారు. అదేంటి మీరు ఆశ్చర్యపోవచ్చు, అది మగాళ్ళ మీద కదా పెట్టేది ఆధార. మీరు అదే అర్థం చేసుకోవాల్సింది. ఒక భార్య భర్తే కాకుండా భర్త, అక్క, చెల్లి అందరూ. సో ఈవిడ అన్నయ్య భార్య, హన్సిక వాళ్ళ అన్నయ్య భార్య ఈవిడ మీద కేసు పెట్టింది. ఆడపడుచు మీద నన్ను వేధిస్తుంది, ఏవో డబ్బులు ఏవో సెటిల్మెంట్ బేసిక్ పెట్టేసింది కేసు. ఇప్పుడు ఆవిడ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. మీరు అనుకుంటున్నారు ఈ చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడవాళ్ళని హింసించడానికి పనికొస్తున్నాయి చట్టాలు. ఓకే. మీకు ఇప్పుడు 493కి వస్తాం. 493 ఏంటంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు సంసారం చేసి ఒకానొక రోజున వద్దు అనుకొని చెప్పి అబ్బాయి కనుక వెళ్ళిపోతే, బ్రేకప్ అని అబ్బాయి కనుక వెళ్ళిపోతే ఈ అమ్మాయిలు కేసు పెట్టచ్చు అబ్బాయి మీద. ఈ అబ్బాయి నాకు ప్రామిస్ చేసి మోసం చేశాడు, అదే 493. ఓకే. 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. సిమిలర్లీ అమ్మాయి కూడా ప్రేమలో ఉండి నాకేదో బెటర్ సంబంధం వచ్చిందనో లేకపోతే నాకేదో నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతే ఒక మాట మాట్లాడు. ఓకే. ఏమండి, ఆవిడదైనా మనసు, ఆవిడదైనా జీవితం, మగాడికి బతికే ఇది లేదా? వాడు చచ్చిపోతే చచ్చిపోని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే చచ్చిపో, మా కథలు చూపట్లకు చచ్చిపో, మాకు ఏ సంబంధం లేదు. 171,000 మంది 2022 సెన్సస్ ప్రకారం ఇప్పటివి ఇంకా అందట్లా మగవాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. అందులో 80,000 మంది పెళ్ళైన వాళ్ళు. ఇది స్టాటిస్టిక్స్. మీరు బెట్టింగ్ యాప్స్ గురించి మనం రెచ్చిపోయి మాట్లాడుతున్నాం కదా, ఇది అంతకన్నా దారుణమైన స్టాటిస్టిక్స్. ఈ 2,000 మంది ఎక్కడ, ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఎక్కడ. ఇటువంటి సిచ్యువేషన్లు అంటే అందరికీ బై గాడ్స్ గ్రేస్ అటువంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుందాం. బట్ ఒకళ్ళు వెళ్ళి కేసు పెడితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది. మిమ్మల్ని ఒక ఆడది వేధిస్తుంది, ఎలా వేధిస్తారు? రా నా దగ్గర రా అని చెప్పి చొక్కా పట్టుకొని లాకెళ్ళేంత శక్తి ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ వేధింపులు వేరే ఎక్కడ ఉంటాయి. ఒక మగాడు రావే రా అని చెప్పి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళాడంటే మనం నమ్మచ్చు. ఒక ఆడది రా అని చెప్పి నేను బలవంతంగా లాకెళ్ళేంత సీన్ లేదు. కానీ వాళ్ళ వేధింపులు ఎట్లా ఉంటాయి? మెంటల్లీ నీ మీద కేసు పెడతా, నేను చచ్చిపోతా, నీ పేరు రాసి చచ్చిపోతా, నీ మీదకే వస్తుంది. మెంటల్ హెరాస్మెంట్. ఒకవేళ అప్పటికి లొంగకపోతే ఏదో వెళ్ళి కేసు కూడా పెడతారు. కేసు పెట్టి ఇంకా నువ్వు ఏదో చేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చేదాకా వాళ్ళు దాన్ని చేస్తారు. రీసెంట్గా మనం చూసాం వైజాగ్లో ఆవిడెవరో నక్షత్ర అని ఒక ఆవిడ, వాళ్ళు ఆయన వచ్చి పీకుతోంది, పూతులు తిడుతోంది ఆయన ఎక్కడో ఉంటే. అదే మగాడు చేస్తే తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు నేను కూడా చెప్పట్లేదు, మీరన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా ఏవో బయటకు వచ్చినాయి. ఐ థింక్ అంటే వాళ్ళ భార్యతో కాకుండా వేరే ఎవరితోనూ అక్కడ ఉంటున్నట్టు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. సో మరి ఒక భార్యకి కడుపులో మండడంలో తప్పు లేదు కదా, అంటే కాపురం చేసి పిల్లని కనింది. సో తన భర్త జూదంలోనో లేకపోతే బెట్టింగ్లోనో ఇంకో చోట ₹1 కోటి లాస్ అయినా కానీ భరిస్తుందేమో. కానీ ఒక ఆడది తన భర్త వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేయరేమో సార్. జానీ మాస్టర్ విషయంలో ఏ ఆడ మనిషి అయినా సరే ఒకవేళ కనుక భర్త ఇటువంటివి చేస్తున్నారని తెలిస్తే వెళ్ళి భర్తని నిలదీస్తుంది, భర్తని కొట్టచ్చు, తిట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మీరు చెప్పినట్టు. కానీ ఇతన్ని మీడియా ముందు తీసుకొచ్చి నా భర్త ఇలాంటి వాడు, నా భర్త దరిద్రుడు అని ఏ ఆడది చెప్పుకోదు. జానీ మాస్టర్ ఇష్యూ 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది అనుకుందాం, మరి నిజమో కాదో, బట్ ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు కదా. మరి వాళ్ళ ఆవిడ ఏ రోజైనా సరే మా ఆయన ఇలా అని చెప్పి చూపించిందా? ఏ ఆడదైనా అనకండి. అదే నేను చెప్తున్నాను, నాకు తెలిసి 90% ఏ ఆడవాళ్ళు కూడా ఇలా సంవత్సరాన్ని తీసుకొచ్చి రోడ్డుని చూపించి, ఎందుకంటే నీకు రేపు ఆయనతో ఉండాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిరా నీ మొగుడు దరిద్రుడు అని చెప్పి వేరే వాళ్ళు అంటే ఆవిడ తట్టుకోలేదు కదా. అందుకనే ఏదైనా సరే ముళ్ళ మీద పట్టుకోవడంలాగా లాక్కోవడానికి ట్రై చేస్తాను తప్ప ఆవిడ కొట్టడంలోనూ కోపం తెచ్చుకోవడంలోనూ కూడా నేను
సరే మీరు అన్నట్టుగా ఓకే. కానీ ఆవిడ చేసింది ఏంటంటే తన భర్తని ఒక విలన్ లాగా ప్రపంచానికి చూపించడానికి మీడియాని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా వెళ్ళి కొట్టడం వేరు, మీడియాని తీసుకొచ్చి వాళ్ళ ముందు రెచ్చిపోయి కొట్టడం వేరు. సో షీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ కదా. అండ్ మీరు చెప్తున్నట్టుగా ఆ విజువల్స్ గత 3 ఏళ్లుగా వీళ్ళు కలిసి లేరు. ఇవాళ కాదు, ఆవిడ వదిలేసి 3 ఏళ్ళు అవుతుంది. కేసు పెట్టి ఇవన్నీ కూడా అయ్యి చాలా రోజులైంది, 3 ఏళ్ళు అవుతుంది. ఇలా 1 కాదు 2 కాదండి. ఇప్పుడు ఏదైనా సరే చట్టంలో ఇదే కనుక మగవాడు చేస్తే ఏం చేస్తారు? ఒక భార్య ఇలాగే వేరే వాళ్ళతో ఉంది. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, మీకు తెలుసలేదు. భార్య వెళ్ళిపోయి వేరే ఆయనతో ఉంటుందట. ఆయన ఫోటోలు గీటోలు తీసుకెళ్ళి కోర్టులో చూపించి ఇట్లా నా భార్య వేరే వాడితో ఉంటుందండి అని చెప్తే ఆవిడ ప్రేమ అనురాగాలు కనబడుతున్నాయి కానీ అక్కడ ఇంకా వేరే ఏమి కనిపించట్లేదు, దాన్ని మేము అలా పరిగణించలేము అని చెప్పి అదొక తీర్పు. ఇంకొక అద్భుతమైన తీర్పు రీసెంట్గా కేరళ కోర్టు అనుకుంటా. ఆవిడ ఈయనతో కాకుండా వేరే ఆయనతో పిల్లల్నే కనేసి చూసుంటారు, అది పిల్లల్నే కనేసి తర్వాత ఓపెన్గానే చెప్తోంది ఆవిడ, వీడికి పుట్టినవాడు కాదు, వీడి తండ్రి వేరే. అంటే ఆయన వెళ్ళి అవును వీడు నా DNA టెస్ట్ చేయించిన తర్వాత కూడా కాదన్నప్పుడు లేదు నువ్వు భర్తగా ఉన్నప్పుడు పుట్టారు కాబట్టి వేరే వాడికి పుట్టినా నీ పిల్లవాడే నువ్వు తీసుకోవాలట. సో అంటే చట్టాలని అర్థం చేసుకోవడంలో సగటు మనిషికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నీకు నాకు అర్థం కావట్లేదు, చట్టాలు విచిత్రంగా ఉన్నాయి, ఇది ఎక్కడి న్యాయాలు, ఇది ఎక్కడ చట్టాలు అనిపిస్తుంది. ఎస్, కమింగ్ టు మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నటువంటి కీ టీమ్స్ ఉందో, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అవ్వచ్చు, ఇప్పుడు సమయం సందర్భం కాకపోవచ్చు, బట్ నేను అడుగుతున్నాను పర్సనల్గా మిమ్మల్ని, ఎప్పుడైనా శేఖర్ భాష కూడా ఎవరి విషయంలోనైనా బాధితుడిగా ఉన్నాడా? అక్కడి నుంచే కదా సార్ నేను వచ్చింది, వేరే వాళ్ళ కోసం మీరు కాదు. అయ్యో మీకు తెలీదు, రాజ్ తరుణ్ గురించి అనుకుంటున్నారు మీరు విషయం. మీకు లక్ష్మీ పడాలా అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఇలాగే మా వెబ్ సిరీస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేస్తానని చెప్పి ఎక్కడో వచ్చి మా వెబ్ సిరీస్లో చేస్తున్న హీరోకి తను పరిచయం చేసుకుని తన ఇంటికి వెళ్ళి తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఏవో తీసుకొని అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. 5 లక్షలు ఇస్తావా, లేకపోతే ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడతా, మీ వాళ్ళందరికీ పంపిస్తా అని చెప్పి వాడు డిప్రెషన్లోకి అయిపోయి మొత్తం ఆ వెబ్ సిరీస్ హీరో వదిలేసుకొని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నన్ను పిలిచారు దాంట్లో హీరోగా యాక్ట్ చేయడానికి. అప్పుడు నాకు మా అందరికీ తెలియదు ఈ విషయం, ఇది జరిగిందని చెప్పి. కట్ చేస్తే మాకు ఎప్పుడో తెలిసింది, ఇది ఎస్ఆర్ నగర్ కేసులో కేసు అయింది, ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు 5 లక్షలు అడుగుతూ. ఇవన్నీ మాకు తెలియక మంచి పిల్ల అనుకుని చెప్పి మేము చేస్తాం. ఆమె మెల్లగా ఇదే టైప్ నాతో మొదలెట్టింది, నీ పెళ్ళాన్ని వదిలే, నీ పిల్లల్ని చంపే, నాతోనే ఉండు, సైకో. అంటే సోషల్ మీడియాలో మీ కూడా కొన్ని వీడియోలు చూసాము, ఇదే ఈఎంఐదే. ఆ వీడియో పెట్టుకొని మీరు ఆ వీడియో ఏంటంటే అమ్మాయి నేను ఎక్కడి నుంచో కార్లో వెళ్తున్నాను, కార్లో నేను వస్తున్నప్పుడు వాళ్ళ హాస్టల్ నుంచి సంబంధించిన మొత్తం లగేజ్ మొత్తం తెచ్చుకుంది. పాత లగేజ్ అని కూడా దాని నిండా బొద్దింకలు గిద్దింకలు అన్నీ వచ్చినాయి. నేను ఇక్కడ కూర్చోటానికి గురించి పక్కన కూర్చోటానికి గురించి అని చెప్పి కూర్చొని అప్పుడు ఒక రీల్ ఏదో చేసుకుంటా అని చెప్పి, అది ఆవిడ తీసుకున్న వీడియోనే, ఎవరు తీసుకుంది కాదు, ఆవిడే తీసుకుంటుంది అన్ని వీడియోలు, ఆవిడే బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుకుంటుంది ఆవిడ, బై డిఫాల్ట్ అదే పని చేస్తారు వీడు. ఆవిడ వచ్చి దగ్గరకు వచ్చి ఏదో ఇలా వీడియో తీసినట్టు లేదు ఆ వీడియో, అంటే మేము చూసాం కాబట్టి అడుగుతున్నాము. సంథింగ్ ఎవరైనా కానీ పేర్లు మేము మెన్షన్ చేయం, మీ దగ్గరకు వచ్చి మీ ఒళ్ళో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఆ వీడియో. మిమ్మల్ని మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయారు ఆ టైంలో? డిఫెండ్ అంటే ఏం డిఫెండ్? అక్కడ వద్దమ్మా ఇట్లాంటి వీడియోలు వద్దు, ఎందుకు తీస్తున్నావు, తీయకొని అట్లీస్ట్ మీరు వార్నింగ్ చేసే టైప్ అని ఎందుకు చేయలేకపోయారు? అంటే దాంట్లో అక్కడ ముద్దులు లేవు, హగ్గులు లేవు. ఆవిడేమో ఇట్లా కూర్చున్నాను, ఆవిడ ఇక్కడ కూర్చుంది, ఇట్లా కూర్చొని వీడియో తీసుకుంటుంది. మీకు అది మీకు కావాలని మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఆవిడ తీసుకున్న వీడియో అనేది చాలా క్లియర్ కట్గా ఆవిడ తీసుకుంటుంది. ఆవిడ చాలా వీడియోలు అట్టండి, ఇంతకుముందు కూడా చాలా తీసుకుంది, చాలా అంటే అంత దారుణం కాకపోయినా ఇంకా తీసుకుంటానే ఉంటుంది ఆవిడ. సో ఫైనల్గా మీరు అందులో బాధితులు కాబట్టి స్టార్ట్ అది తీసుకొని అది పెట్టుకొని ఇది చూడు ఇది ఎట్లా ఉందో, నేను ఇది మీ ఆవిడికి పంపిస్తా, లేకపోతే చేస్తా అది చేస్తా అని చెప్పి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఏంది నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి నేనే డైరెక్ట్గా వీడియో అన్నీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. మీరు ఈ మధ్యకాలంలో లీక్ అయింది అనుకుంటున్నారు, మీకు ఆ లింక్ పంపిస్తాను నేను. కరెక్ట్గా ఇది 9 నెలల క్రితం ఈ వీడియోతో సహా మొత్తం నేను ఇచ్చాను ఇంటర్వ్యూ మీడియాలో, మొత్తం మీకు లింక్ పంపిస్తే మీరు చూడండి, మీకు ఇప్పుడు అర్థం అవుతుంది చాలా క్లియర్ కట్గా. సో ఇదే పని, అంటే మనిషిని ఏదో ఒక రకంగా ఒక మూమెంట్ ఏదో రకంగా తీసుకుంటారు, తీసుకొని దీన్ని పెట్టుకొని మనం
అంతకుముందు ఆవిడ చాలా బెదిరించిందండి. ఓకే. నేను చచ్చిపోతా, నీ పేరు రాసి చచ్చిపోతా, అది రకరకాలుగా ఇట్లా కత్తి చూపిస్తుంది, ఇట్లా కోసుకుంటా. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు చేఫ అని చెప్పి ఒక తోపు తీయడం 1 సెకండ్ పని మనకి. కానీ వాళ్ళు చేసే మెంటల్ టార్చర్ ముందు మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్క తోపు తోసే అనుకో, నన్ను కొట్టేసాడు, తిట్టేసాడు, చంపేశాడు అని చెప్పి బయటికి వెళ్ళి అరిస్తే నిన్ను నమ్ముతారా, నన్ను నమ్ముతారా, ఆవిడ నమ్ముతారా? అది వాళ్ళ ఇదే వేరుగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ పెయిన్ ఏంటో మీరు అది అనుభవించే నేను బయటకు వచ్చాను. ఓకే. బయటకు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేసినప్పుడు తీసుకోలేవండి అని చెప్పి అన్నారు. ఎందుకు సార్ అంటే మీరు కంప్లైంట్ ఇస్తాము, ఒకవేళ ఏదైనా సార్ అక్కడ పిల్లల్ని చంపేస్తా అని బెదిరిస్తుందని ఆడియో రికార్డులు కూడా వినిపించాను నేను. అంటే అది సార్ సరే అని చెప్పి కంప్లైంట్ తీసుకొని లీగల్ ఒపీనియన్ పంపిస్తాము అది ఇది అని చెప్పి. అప్పుడు నాకు అక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పిన మాట, సార్ అమ్మాయి వచ్చి మీ మీద కేసు పెడితే ఇట్లా అవుతుంది, మీరు కేసు పెడితే మగోడు సార్ మీరు అని చెప్పి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలే అప్పట్లో, ఫస్ట్ టైం అనమాట. సో ఇదా ఉంటుంది ఆ సిస్టము. ఏముంది వేయప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి చాలా ఇట్లాంటి వీడియోలు నాతో ఇట్లా తీసుకుంది. నాతో అసలు నథింగ్. అది మీరు అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అమ్మాయి ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త గమనించాలి, లేకపోతే మళ్ళీ పంపిస్తాను మీకు అదే వీడియో. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఇట్లా మొహం తిప్పేసుకుంటుంటా. సో ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్ దేర్. అదేంటంటే మీరు ఇమ్మీడియట్గా తోసేయచ్చు కదా, పడేయచ్చు కదా అని చెప్పి అనొచ్చు. కానీ అక్కడ ఏంటంటే అది మామూలుగా ఆ టైప్లో వచ్చింది కూడా కాదు. మొత్తం అక్కడ లగేజ్ అంతా మొత్తం వెనకాల సీట్లో మొత్తం లగేజ్ ఉండింది, ఈ పక్కన కూడా లగేజ్ ఉండింది, అందులో కూడా బొద్దింకలు వస్తున్నాయి. ఫస్ట్ అక్కడ కూర్చొని మధ్యలోకి వస్తే మళ్ళీ ఆ హ్యాండ్ గేర్ ఏదో తగులుతుందని చెప్పి ఇటు పక్క కూర్చొని తర్వాత మొదలెట్టింది. ఆవిడ కొంచెం తేడా అని నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ లైక్ హ్యాపీ అని చెప్పి మొహం మీద తోసే అంత సీన్ అందరికీ రాదు అంత ఈజీగా. ఏదో రకమైన అడ్వాంటేజ్ తీసుకుంది వీడియో. ఓకే. బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి ఏదో దారిలో ఎత్తుకుంటారు వాళ్ళు ఫస్ట్ రకరకాలుగా. దానికి తోడు ఇప్పుడు రాజ్ తరుణ్ గారి ఇష్యూ కానీ, ఆ తర్వాతే రాజ్ తరుణ్ ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూ కానీ, హర్ష సాయి ఇష్యూ కానీ. సో వీటన్నిటికీ ఇంకా మీరు స్టాండ్ తీసుకున్నారు. అంటే మీకు పార్టీకి కూడా స్టాండ్ తీసుకున్నాను. మీకు అనిపించిందా అంటే ఈ రోజు నేను బయటకు వచ్చాను వీటి గురించి, నాలాగా ఇంకా చాలా మంది మగాళ్ళు సఫర్ అవుతున్నారని మీకు అనిపించింది? చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే నేను వచ్చి మాట్లాడడం మొదలెట్టాను, ఇంకా రాజ్ తరుణ్ కన్నా ముందే, రాజ్ తరుణ్ ఇష్యూ తీసుకోవడానికన్నా ముందే నేను ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ వచ్చిందో, మీకు అంటే అందరికీ మీకే తెలియదని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏదో కొత్త వీడియోలో ఏదో లీక్ అయిందంటున్నారు చూసారా, ఆ వీడియో ఏప్రిల్ 2024 కాదు, మే 10 ఆ టైంలో మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పటికి ఇంకా అసలు రాజ్ తరుణ్ గారి ఇష్యూ లేదు, అసలు లేదు అప్పటికి ఏ ఇష్యూ లేదు. మే 10 నాకు తెలిసి కరెక్ట్, మీకు డేట్ కూడా 2024 మే 10 ఆ టైంలో నేను అది కూడా చెప్పాల్సిన పని ఏం పట్టిందంటే, నాకు స్టేషన్లో నాకు కేసు పెట్టట్లేదు, ఊరికే కంప్లైంట్ తీసుకొని రిసిప్ట్ ఇచ్చారు. రేపు నాకు నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే వీళ్ళ వల్లే జరుగుతుంది అని ఒక భయం ఉండాలి కదా. సో అందుకని నేను ఓపెన్ అయిపోయి మొత్తం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు, టెన్షన్. ఇంకోటి ఒక లాయర్ని సంప్రదించాను, మధుశర్మ గారిని. అది కూడా ఎట్లా యూట్యూబ్లో అసలు మగాళ్ళకి ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా ఏంటిది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి 11 గంటలకు కూర్చున్నామండి స్టేషన్లో. కూర్చోండి. తర్వాత 3 రోజుల తర్వాత నేను తట్టుకోలేక సరిపోరా బాబు అని చెప్పి ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించారు. బట్ తర్వాత నేను లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గర కనుక్కుంటే, ఇట్లా కాదు మీరు ఓపెన్ అప్ అవ్వండి, అంటే మీలాగా ఇంకొకటి కాకుండా ఉండాలన్నా కూడాను ఇది పనికి వస్తుందని చెప్పి అప్పుడు చెప్తే నేను వెళ్ళి మొత్తం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఈ వీడియో కూడా ప్లే చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏదో సడన్గా లీక్ అయిన వీడియోలు ఇవి అన్నారు కదా, ఆ రోజే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ హైప్ అయిపోయి నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే చూస్తున్నారు తప్ప, మీరు కొంచెం వెనక్కి వెళ్తే మీరు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో చూడొచ్చు. ఓకే. అది పెట్టుకొని బ్లాక్మెయిల్, ఇటువంటివి చాలామందిని ఇట్లాంటివి వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్. సో ఏంటంటే మనం ఏం చేయలేము, మీరు అనుకుంటారు. చాలా సున్నితంగా డీల్ చేసుకోవాల్సిన పరిస్థితులు అవన్నీ. సో ఇప్పుడు హీటింగ్ ఎంతవరకు వచ్చింది, అసలు ఈ కమిషన్ కోసం మీరు ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు అంటే, ఎందుకంటే రీసెంట్గా ఏదో మీటింగ్ కూడా మీరు అటెండ్ అయిన మాకు తెలిసింది. సో ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, అసలు దీన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు ముందుకి? ఈ ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా అందరం కూడా చెలో ఢిల్లీ ప్రోగ్రాం పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అండ్ అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఒక పెద్ద ధర్నా స్టేజ్ అయిపోతున్నారు. సత్యాగ్రహ ఫర్ మెన్. ఓకే. మగవాళ్ళకు మర్ద్ కో భీ దర్ద్ హోతా హై,
మగాడు కూడా మనిషే, వాడిని ఒక విక్టిమ్ లాగా లేకపోతే వాడిని ఒక కల్పిట్ లాగా ట్రీట్ చేయడం మానేయండి. మగాడి కోసం చట్టాలు రావాలి, మగాడి కోసం సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మామూలు పోలీస్ స్టేషన్లో చెప్పచ్చు కదా, మామూలు పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకుంటారు కదా అంటే తీసుకోరయ్యా. నేను తీసుకోరు అని చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఎవరైనా సరే మీరు ఒక రిటైర్డ్ ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడడానికి వాళ్ళ సిస్టమ్ అడ్డు రావచ్చు, బట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ఓ సిఏ గారు లేకపోతే ఎస్పీఓ డిఎస్పీఓ అరేంజ్ మనిషిని కూర్చోబెట్టి మీరు అడగండి. ఇట్లా ఒక మగాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా? మగాడు వెళ్ళి నా జేబులు కొట్టేశాడు, లేకపోతే నన్ను ఒకటి కొట్టాడు, నా మీద దాడి జరిగింది, ఇటువంటివి ఓకే. ఒక ఆడది నన్ను ఏడిపిస్తుంది, ఆడది నన్ను హింసిస్తుంది, ఈ రకంగా బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే కేసు అవ్వదు. మీకు మా హీరో ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చెప్పాను కదా, అతని కేసు కూడా ఎలా అయింది తెలుసా? అతను వేరే అమ్మాయితో చనువుగా ఉన్న వీడియో ఈఎంఐ తీసుకొని అది పెట్టుకొని ఇతను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఓకే, సేమ్ అమ్మాయి, ఈ లక్ష్మీ పడాలనే అమ్మాయి. ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు వాడెళ్ళి పోలీసులను అప్రోచ్ అయితే ఏముండదు, వీడేం చేశాడు, ఆ అమ్మాయితో పెట్టించాడు. అమ్మాయి పెట్టిస్తే మళ్ళీ వాల్యూ వేరు. సో అక్కడ అమ్మాయి కూడా విక్టిమ్ ఉంది కాబట్టి, అంటే అమ్మాయికి న్యాయం జరగాలి, అబ్బాయి చచ్చిపోయినా పర్లేదు, ఓకే, ఏమైపోయినా పర్లేదు. అండ్ ఇప్పుడు మీరు ఈ టీమ్స్ ద్వారా మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో జనరల్గా అంటే మీ ప్రధానమైన డిమాండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అలాగే సపరేట్గా ఇప్పుడు పురుషులకి ఏమైనా పోలీస్ స్టేషన్ కావాలనుకుంటున్నారా? అసలు ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్స్ ఖచ్చితంగా కావాలి. అసలు ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టండి ఆ మగాడికి, వాడి గోడు వినిపించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వాడిని దేకే పరిస్థితిలో లేదు. ఓకే, అండ్ మామూలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మహిళ కంప్లైంట్ చేసినా ఆ వెయిట్ వేరే ఉంటుంది. బట్ దానికి తోడుగా మళ్ళీ షీ టీమ్స్ కూడా తీసుకొచ్చారే, ఓకే, పర్లేదు, మంచిదే. అందరూ మిస్యూజ్ చేస్తారని నేను అన్ను, పాపం నిజంగానే విక్టిమ్స్ అయిన ఆడవాళ్ళు చాలామంది ఉంటున్నారు. కానీ నేను పర్సనల్గా షీ టీమ్స్ ఆఫీసర్స్ కొంతమందితో మాట్లాడాను. ఓకే, పర్సనల్గా వాళ్ళల్లో ఒక ఇన్స్పెక్టర్ ఆయన చూసి ఏం జరుగుతుంది జనరల్గా అని ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఇద్దరు ప్రేమించుకుంటారు సార్, ఈ కొన్నాళ్ళకి బాగానే ఉంటారు, తర్వాత వీడు వేరే దాన్ని వెళ్ళడమో లేకపోతే ఈఎంఐ వేరే వాళ్ళతో వెళ్ళడమో ఇది జరుగుతుంది. జరిగినప్పుడు గొడవలు మొదలవుతాయి, వీడు రిలేషన్ బ్రేక్. సో వీడు ఆ అమ్మాయిని నన్ను ఎందుకు వదిలేసిపోతున్నావు, నువ్వు నన్ను ఏం చేస్తుంది, వాడు నిలదీస్తాడు, గొడవ అవుతుంది. ఆ గొడవ తట్టుకోలేక ఈఎంఐ వచ్చి షీటింగ్ చేస్తుంది. వాడు అప్పుడు చూపిస్తాడు మాకు ఫోటోలు, ఇదిగో చూడండి సార్ వాడితో తిరిగిన ఫోటో, వీడితో తిరిగిన ఫోటో. అయినా కూడా మేము అది వేరే సంబంధాలు పెట్టుకున్నా కూడా మేమేం చేయలేము. ఏం చేస్తాం, వాడిని 4 తిట్టి అవన్నీ డిలీట్ చేసి పోరపో పని చూసుకోపో, అమ్మాయిని బతకని అని చెప్పేసి పంపిస్తాం. 2, 3, 4 పెట్టుకొని ఎదుగుతున్నారు సార్ ఆడవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పాడు. అందరని కాదు, చాలా. ఎప్పుడైతే అంటే వీళ్ళు లిటరలీ ఒక 2, 3తో తిరిగి ఆ విషయం వీడికి తెలిసి వీడు గొడవ పెట్టుకోవడానికి వస్తే రక్షించుకోవడానికి వాళ్ళు షీ టీమ్స్ ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళు ముందు వెనక ఆలోచించుకున్నా వీడిదే తప్పన్నట్టుగా వీడిని నిల్చోబెట్టి వీడిని ఇది చేస్తారు. బట్ బేసికలీ ఇక్కడ ఏంటంటే, ఓకే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు, అమ్మాయి బ్రేకప్ అనుకున్నప్పుడు వదిలేసి అమ్మాయి బాగా అమ్మాయి బతకని మంచిదే, నేనేం కాదను. కానీ అదే అబ్బాయి చేస్తే వాడి మీద 493 కేసులు పెట్టి వాడిని రచ్చకెచ్చి ఎందుకు వదిలేయమన్నాడు అమ్మాయిని కూడా. ఓకే, అది దాని ఏమంటారు, దాన్ని ఉమెన్ సేస్ నో, ఇట్స్ నో. అమ్మాయి ప్రేమించుకుంది, చాలా రోజులు కలిసి ఉంది, ఒక రోజు నో ఉంది. నో అంటే నో, ఆ రోజు నుంచి నో. అట్ ద సేమ్ టైం when a guy says no, it's not no. ఈక్వల్గానే తీసుకురండి చట్టాలు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో దీనికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ విధమైన సపోర్ట్ కానీ అడ్వకేట్స్ నుంచి కానీ ఎలా ఉంది? అడ్వకేట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉందండి. ఓకే, డిపార్ట్మెంట్ నుంచి అంటే నాకు ఇలా అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. వాళ్ళు చట్టానికి బద్దులు, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళ ఆర్డర్స్ ఒబే చేయాలి. వాళ్ళు బయటికి డైరెక్ట్గా వచ్చి ఇది జరిగేది అని చెప్పి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చెప్పలేరు. అందుకే నేను అడిగేది ఏంటంటే, మీరు రిటైర్ ఆఫీసర్స్ ఎవరైనా కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తారు. ఓకే, సో వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఎవరైతే నేను మాట్లాడుతున్నాను, మీకు ఒక విషయం చెప్తాను. రాజ్ తరుణ్ విషయంలో కూడా రాజ్ తరుణ్ మీద అమ్మాయి 493 పెట్టింది. ఏంటి, రాజ్ తరుణ్ నేను గత 12 ఏళ్ళ నుంచి ఏదో రిలేషన్ పెళ్లి చేసుకున్నాము, రాజ్ తరుణ్ నన్ను వాడుకున్నాను, మోసం చేసేసాడు, అది ఇదని చెప్పి పెట్టింది కదా. పెట్టిన తర్వాత అదే రాజ్ తరుణ్ని తోడుగా తీసుకెళ్ళి, ఇదిగో ఆ మస్తాన్ సాయి అనేవాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు అని చెప్పి
షీ టీమ్స్లో కూర్చుంది. రాజధాని ఎవరంటే మా బ్రదర్, మా కజిన్ అని చెప్పి రాజధాని సపోర్ట్గా తీసుకెళ్ళి అదే షీ టీమ్స్లో మస్తాన్ సాయి మీద కంప్లైంట్. వాళ్ళకి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు ఇది జరిగిందని, బట్ స్టిల్ కేసులు పెడతారు. అది ఎంత దారుణమైన సిస్టంలో ఉన్నాం మనం. సో ఇలా అంటే ఒకటని కాదు, జానీ మాస్టర్ కేసు అయినా సరే 4 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున అది రేప్ అంటారు. ఇప్పుడు మొన్న అక్కడెక్కడో 7 మంది కలిసి ఒక ఆవిడని చేశారు. అటువంటిది ఖచ్చితంగా మనం అందరం చేయాలి, తప్పదు. కానీ ఇది 4-5 ఏళ్ళు కలిసి ఉండి ఒక రోజున సడన్గా వీడు రేప్ అంటే దానికి వేరే చట్టాలు రావాలి. అన్నిటిని ఒకటే ఘాటికి కట్టేసి ఒకవేళ వద్దు అన్నా కూడా వీడు అమ్మడబడుతున్నాడు అనేది వేరే సెక్షన్ పెట్టండి. మేము 4 ఏళ్ళు కలిసి ఉన్నమాట వాస్తవం సార్, నాకు ఏదో మనసు విరిగిపోయింది, ఇంతో నేను ఉండాలనుకోవట్లేదు, అయినా కూడా నన్ను ఉండని వేధిస్తున్నాడు అని చెప్పి ఆ కేసు వేరే సెక్షన్ పెట్టకుండా రేప్ కేసు పెట్టడం అనేది మన చట్టంలో ఉన్న దౌర్భాగ్యం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకటే ఘాటికి కట్టేశారు. అది రేపే ఇది రేపే ఎట్లా చూస్తాం? పదజాలం మార్చాలి. అసలు కన్సెంట్ అనే దానికి ఇదే మార్చేశారు. అంటే ఒక అమ్మాయి తన ఇష్టపూర్వకంగా కలిసి ఉండి ఆ నెక్స్ట్ రోజు వెళ్ళి వీళ్ళు లేదు, నేను ఇష్టం లేదన్నా కూడా విభావంతంగా చేశాడు. మీకు ఆ ఇఫ్లూ కేసు తెలుసా? మన సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ ఒకటి ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడ అబ్బాయి హాస్టల్స్ అమ్మాయి హాస్టల్ పక్కనే ఉంటాయి. ఆ హాస్టల్స్లో కొంత అక్కడ స్పేస్ లేదు, అది తీసుకుంటారు. ఒక అమ్మాయి ఒక బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళిపోయింది. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడంట. వెళ్ళిపోయి అక్కడ ఆ రూమ్లోకి వెళ్ళిపోతే ఆ రూమ్లో ఆ 4 కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటున్నారు, మందు కొడుతున్నారు, సీరియల్ తాగుతున్నారు. ఈ అమ్మాయి రాగానే మావాడు ఏడందంట. అంటే లేదు బయటకు వెళ్ళాడు అంటే, అవునా సరే ఎట్లా కూర్చోగా క్యారమ్ ఆడుతూ కూర్చోంటే బాయ్స్ హాస్టల్లో వీళ్ళతో కూర్చొని క్యారమ్ బోర్డు ఆడతాం. వేస్తామంటే అదా అయ్యి అని చెప్పి ఈవిడ కూడా మంది తాగేసి ఫుల్గా అక్కడే ఇంకా పాపం తూలిపోయి అక్కడే పడుకుందట. బాయ్ ఫ్రెండ్ రాలేదు కానీ అక్కడే పడుకుందట. కట్ చేస్తే పొద్దున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడెవడో నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టి. సో అక్కడ మనకి చట్టం చెప్పేది ఏంటంటే, ఆవిడ తనంతటి తానుగా వచ్చి నీ పక్కన పడుకున్నా, ఓకే, తన మత్తులో ఉండి నిన్ను ఆహ్వానించిన, ఫైనల్గా నువ్వు అది జరిగినా కూడా అది రేప్ కిందకి వస్తుంది. అంటే ఇదే రేపే, ఇప్పుడు 7 మంది చేసింది కూడా రేపే. ఎంత దారుణం అండి. అంటే తీవ్రత వేరు. సరే లిటరలీ అంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు చేయడం వేరు, బట్ అమ్మాయి మా నాన్న అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయిని బలవంతంగా చేయడం వేరు, అది చాలా దారుణం. సో ఈ దారుణానికి దీనికి ఒకటే సెక్షన్ పెట్టారు, 376. ఇది అంతెందుకండి, నిజానికి అమ్మాయి అంతటిగా అమ్మాయి ఉండి కూడా రేపు పొద్దున్న వెళ్ళి రేప్ కేసు పెట్టచ్చు. ఓకే, అటువంటి సిస్టంలో ఉన్నాం మనం. ఫైనల్గా త్రూ మా ఛానల్ ద్వారా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ అంశం మొన్నటి వరకు మేము ఇక్కడే చూస్తాం, శేఖర్ భాష మగవాళ్ళ పక్షాన్ని నుంచి ఉంటాడు, ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు అని తెలుగు మీడియా ఛానల్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రేపు మీరు ఢిల్లీ వరకు వెళ్ళబోతున్నారు, అక్కడ ఇంకేదో చేయబోతున్నారు. అసలు ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఒక అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డిపార్ట్మెంట్లో కొంతమంది ఎస్ఐలు కూడా ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు. కానీ పాపం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. వాళ్ళ సిస్టమ్ని ఫాలో అవ్వడం తప్ప. వాళ్ళు అదే చెప్తారు, మాకు ముందే తెలిసిపోతుంది సార్, కానీ చేయడానికి స్కోప్ తక్కువ అని. సో ఇది హై లెవెల్లో మార్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు షీటింగ్స్ లాగా ఎట్లాగైతే మగాడి గోడు వెండని అట్లీస్ట్ ఒక సిస్టమ్ వస్తుందో, ఇప్పుడు ఏమవుతుంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంత గోడు వెళ్ళబుచ్చుకున్నా నాకు న్యాయం జరగలేదు, నేనేం చేస్తాను, చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవడము, లేకపోతే అశక్తుడిని అయిపోయి నేనే ఏదైనా దానికి చచ్చిపోవడము, ఇలాంటి జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు అతుల్ సుభాష్ అనేవాడు, అతనికి చచ్చిపోయేంత ధైర్యం ఉంది కానీ చంపేంత ధైర్యం లేదు. తనకి అంత అన్యాయం చేసిన భార్యని తనే వెళ్ళి చంపేసి ఉండొచ్చు కదా, తనే చచ్చిపోదాం అనుకున్నంతటప్పుడు ఏదైనా జరగచ్చు కదా. సో కొంతమందికి అలా ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి చంపేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది, మొహాన్ని యాసిడ్ పోసేవాళ్ళు కొంతమంది, లేదు కొంతమంది వీళ్ళే చచ్చిపోతారు. ఇవి రెండూ కూడా జరగకూడదు అంటే ఒక చెవు కావాలి మగాడి బాధ వినడానికి. మొత్తం
మొత్తం హైదరాబాద్కి ఒక్క స్టేషన్ పెట్టలేరు, ఒక్క కమిషన్ పెట్టండి, మెన్స్ కమిషన్. వాడికి ఎక్కడా కూడా న్యాయం జరగదంటే వెళ్ళి అక్కడ గోడు వెళ్ళబుచ్చుకుంటే అట్లీస్ట్ వాడు చట్టాన్ని వాడి చేతిలోకి తీసుకోకుండా, లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఒక ప్రాణం బతుకుతుంది. ఒక ప్రాణం బతికితే మీకు ట్యాక్స్లు వస్తాయి కదా అట్లీస్ట్ గవర్నమెంట్కి. ఎస్ సార్. సో మీరు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా కరెక్ట్ ఉంది. సో ఐ మీన్ లైక్ సొసైటీకి యూజ్ అవుతుంది, దాన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. నిజంగా అది న్యాయపరంగా అయితే అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్ అనిపిస్తే, మీరు వెళ్తున్నటువంటి వే కూడా బాగుంది అంటే అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ అంశాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.